వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనతో పాటు మరి వర్షిని వాళ్ళ మదర్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు మరి ఇప్పుడైతే మరి హైదరాబాద్ కి తీసుకురావడం కూడా జరిగింది. అఘోరి శ్రీనివాసుని అలాగే వర్షినిని కూడా ప్రస్తుతం చేవెళ్ళే కోర్టులో కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ తల్లి బాధ ఏడితే నా పిల్ల యూట్యూబ్ చూసుకుంటా అని ఫోన్ ఇవ్వకపోతే ఏడ్చిందండి. ఏడిస్తే యూట్యూబ్ నేను ఇచ్చానండి. ఇస్తే అది మెసేజ్ పెట్టేసరికి నేను ఇక్కడ విజయవాడ క్యాబ్ పంపిస్తాను, నువ్వు వచ్చేసేయి అందండి. అన్న ప్రకారం పిల్లని టిఫిన్ అమ్మ ఆకలి వేస్తుందంటే దింపామండి విజయవాడ బస్ స్టాండ్ లో. దింపితే టిఫిన్ చేసినాక అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలందండి. వాష్రూమ్ వెళ్ళాను పిల్ల ఇటు నుంచి రాకుండా అటు నుంచి కింద సందల్లో ఉంటే దూరం వెళ్ళింది అంటండి. దూరం వెళ్ళి మధురా నుంచి బిగ్ టీవీ నుంచి క్యాబ్ పంపించారంటండి. క్యాబ్ వాళ్ళే పంపించారు, ఛానల్ వాళ్ళు. అఘోరి చెప్పిందంటండి ఈ పిల్లల్ని ఎక్కించుకొచ్చారు. ఎక్కించుకెళ్ళి బిగ్ టీవీలో పెట్టి ఇంటర్వ్యూ ఇప్పించారు. ఛానల్ వాళ్ళు పంపించారు. ఆడు శ్రీనివాస్ ఆడికి మంత్రాలు ఏమి లేవు. దొంగ అఘోరి ఒక లేడీ రూపంలో వచ్చి మమ్మల్ని మోసం చేశాడు. అరెస్ట్ చేసినాను. మరి ఇప్పుడు ఆ శ్రీనివాస్ నుంచి తీసుకొస్తే నేను చచ్చిపోతా అని మీ అమ్మాయి కూడా అంటుంది. మరి మేమిద్దరం కలిసి చచ్చిపోతాం అంటున్నారు. ఇప్పుడేమో హైదరాబాద్ కు తీసుకొచ్చిరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కౌన్సిలింగ్ ఇప్పిస్తామండి. పోలీసుల దగ్గరికి వస్తుందా? వచ్చిద్దండి. పోలీసుల సమక్షంలో శిశు సంక్షేమ సమక్షంలో ఆ పిల్ల కౌన్సిలింగ్ ఇప్పించి సైకలాజికల్ గా మా దగ్గర తీసుకెళ్దాం. మీ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నారు. మీ అమ్మాయి ఏడుందో తెలుసా మీకు? నాసిక్ పోలీస్ స్టేషన్ ఉంది అంటున్నారు. మరి అక్కడికి వెళ్తున్నారా మీరు? వెళ్తామండి. వెళ్తారు, తీసుకొచ్చుకుంటారు. ఏం కోరుకుంటున్నారు మరి? శ్రీనివాస్ కి ఏం చెప్తున్నారు? శ్రీనివాస్ నువ్వు ఈ దొంగ అప్పుడు అలా ఆపు, మా వల్ల అయితే అయ్యేది కాదు. ఈ శివరుద్ర స్వామి గారు, ఈ జోగినీలు, లాయర్ ఆజాద్ గారు, శశి టీవీ భాను గారు, నంబర్ 1 న్యూస్ వారు మమ్మల్ని చాలా ఆదరించారండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి ముఖ్యం మా కృతజ్ఞతలండి. తెలంగాణ మహిళా కమిషనర్ గారికి, మీడియా వాళ్ళు కూడా అందరూ మాకు సపోర్ట్ చేశారండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికి మా కృతజ్ఞతలండి. మా పాపను సేఫ్ గా పెళ్లి చేసుకుంది కదా మీ అమ్మాయి? అది దొంగ పెళ్ళి అండి. ఆ పెళ్లి చల్లదండి. సనాతన ధర్మం పెళ్లి చేసుకుని ఏం చేస్తాడండి? అటు ఇటు కాన్నాడు. ఆయనకి తల్లిదండ్రులే సరిగ్గా చూడన్నాడు, నా కూతురు సరిగ్గా చూస్తాడు. మేము ఎలా నమ్ముతామండి? ఆ పెళ్లి చల్లదండి. అంటే శ్రీనివాస్ ఏమంటుండంటే, ఇంతకు ముందు నేను ఎట్లా అబ్బాయినైనా ఇప్పుడు కూడా మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని నేను అబ్బాయిగా మారిపోతా, వర్షిని నేను ఎప్పటికి కూడా వదిలిపెట్టను అని అంటున్నాడు. ఏం చేస్తాను? ఒక్కసారి సరిగా ఉండేవాడికే సరిగా కాపురాలు నిలుస్తలేదు, ఆపరేషన్ చేపిస్తే వాళ్ళు నిలుస్తారని మేము అనుకుంటామండి. అసలు పనులు చేస్తే మట్టికి ఇంకోసారి తనులు తినాల్సి వస్తుంది. అంటే మీ అమ్మాయి చేసే పనికి ప్రజలు కూడా మీ అమ్మాయి తప్పు కూడా ఉంది కాబట్టి శిక్ష అనుభవించాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు మీ అమ్మాయికి శిక్ష పడితే ఏం చేద్దాం? ఏమండి, ఆమె మందు పెట్టి మాయ మాటలు చెప్పి అలా చేసింది. నా పిల్లలతో నా పిల్ల మాట్లాడలేదు, కడుపులో మందుల వల్ల అలా మాట్లాడించింది. అది కాక నువ్వు నాకు లొంగకపోతే మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేస్తాను, నరబలు ఇస్తాను, హర్షకి పెళ్లి కాకుండా చేస్తాను భయపెట్టింది అంటండి. అంటే నేను 3 కోట్ల చెక్ ఇచ్చి వర్షిని తెచ్చుకున్నా అని చెప్తున్నాడు శ్రీనివాస్. నిజమేనా? ఆడికి చెప్పు తగ్గిద్దా అని చెప్పండి అండి. 3 కోట్ల చెక్ రాశాడు. నీ పిల్లల్ని దత్తత తీసుకొని కాగితం రాయమన్నాడు. మేము కాగితం రాము, మేము సమ్ము వద్దు, మేమొద్దు, మేము అందరం ఏడ్చుకుని చెక్క దాని ముందు చింపేశామండి. అందరూ కొట్టి తల వేసామండి. నా ఉంగరం లాక్కెళ్ళాడు. నాది మత్తగారు మా పెళ్లి నిమిత్తంలో పెట్టిన గిఫ్ట్ గా పెట్టిన ఉంగరం, నవసంగరం అని చెప్పి దాని నవసంగరం దాని వీళ్ళు వాల్యూ 90,000 దాకా ఉంటుంది. మీరు మీ పాప వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు, ఏడ్చారు, చచ్చిపోతానన్నారు కదా. దానికి కూడా మరి అతను ఇట్రండి దానికి కూడా శ్రీనివాస్ ఏమన్నాడంటే, వాళ్ళ నాన్న నా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు అని. నేను నిరూపించమండి. వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం 40,000 రూపాయలు లెక్క తీసుకొస్తా బిల్లు. ఇప్పుడు ఒకవేళ శ్రీనివాస్ మీకు అప్పచెప్తే ఏం చేద్దామని? నేను చంపుతా, నేను చెల్లికెళ్తా. నా వాడిని ఒకటి చంపిన, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. వాడు చంపిన వర్షి తల్లి కోట అని చెప్పి నేను ఫేమస్ అవుతా. ఇంకొక విషయం కూడా సార్, ఒక విషయం ఏంటంటే అన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాడు కదా, అంటే శ్రీనివాస్ కి ఎటువంటి నెట్వర్క్ ఉంది? ఏమన్నా తనకు పొలిటికల్ నెట్వర్క్ ఉందమ్మా. తెలంగాణ పొలిటికల్ పేర్లు చెప్పకూడదు తెలియదు కానీ
మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు నా ప్రియుడు అని చెప్పి అనేది అనేవాడు. అది ఎంత నిజం మనకు ఎందుకంటే మనం ఎత్తవాడు పేర్లు. ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా బెదిరియడం చేయడం అలాంటివి చేశాడా? నా వారికి బాగోదు, ఇది బ్లేజ్ చౌక్ రాజు చౌక్. అయితే వర్షి వస్తావా, మరి నేను వెళ్తున్నాను వస్తావా అని అడిగాడు. నేను రాను, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అంది, చిన్న ఎగ్జామ్స్ ఉన్నాయి అంది. నువ్వు రాకపోతే మీ నాన్నకు అసలుగా బాగోదు, నేను కుట్రపూజ చేసి మీ నాన్న చంపేస్తావు అంది. ఆల్రెడీ వాళ్ళిద్దరిని కూడా మీ అమ్మాయిని శ్రీనివాసుని ఇద్దరిని కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి మీ చేతికి ఎలా ఇస్తారు శ్రీనివాసుని? మరి శ్రీనివాసు పట్ల మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. వాడి గురించి నాకు న్యాయం ఏంటమ్మా? అంటే ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? వాడికి జైల్లో వేసి మళ్ళా ఆడి మూలంగా ఎటువంటి ఆడపిల్లలు కూడా మగ్గి పెట్టుకోకుండా, ఎటువంటి ఆడపిల్లలు మోసపోకుండా, ఆ ఆడపిల్లల నేను పడ్డ తల్లిదండ్రులు మేము పడ్డ బాధ మరో ఆడపిల్లల తల్లిదండ్రులు పడకోకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీ అమ్మాయి కూడా చూస్తుంది, ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ అమ్మాయిని ఏం కోరుకుంటున్నారు చెప్పండి. మీ అమ్మాయికి ఏం చెప్పదలుచుకుంటారు? అమ్మాయి చెప్పేది ఏముందండి, ఇప్పుడు మేము ఆల్రెడీ గుంటూరు మానస హాస్పిటల్లో ఆ పిల్ల మెంటల్ గా షాక్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకునే పిల్లల్ని తీసుకెళ్లాడు. ఈ రోజున తెలంగాణ పోలీసులు పూనుకుని వాడిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు, మహిళా కమిషనర్ కృతజ్ఞతలు. వాళ్ళ సమక్షంలో తెలంగాణ పోలీసుల సమక్షంలో శిశు సంక్షేమ సమక్షంలో ఈ పిల్ల కౌన్సిలింగ్ ఇచ్చి సైకాలజికల్ గా మా అభిప్రాయం చెప్పి కోరుకుంటున్నాం. మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు చాలా తోడ్పాటు అందించారు, మీడియా యాజమాన్యం కూడా. ఇప్పుడు నర్సింగ్ పిఎస్కి వెళ్తున్నారా? మరి వెళ్తావురా? వెళ్తాం తల్లి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి వర్షిణి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ఆవేదన ఏంటి అని కూడా. మా పిల్లని మేము తీసుకెళ్లిపోతాము, మా అమ్మాయి మాకు కావాలి, తనకు ఒక సైకాట్రిస్ట్ కు చూపించి మళ్ళీ మా అమ్మాయిగా మేము స్వీకరిస్తాము. ఎందుకంటే శ్రీనివాస్ చేసుకుంది దొంగ పెళ్లి, ఆ పెళ్లి చెల్లదు. వాడిని గనక మాకు అప్పచెప్తే నేను ఖచ్చితంగా నా బిడ్డ కోసము వాడిని చంపి నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే అని చెప్తున్నారు. మరి వర్షిణి వాళ్ళ తండ్రి అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడికి నర్సింగ్ పిఎస్ కూడా వెళ్ళబోతున్నారు. మరి ఏం జరగబోతుంది చూద్దాం. ఇక్కడ తల్లిదండ్రులకు న్యాయం జరగబోతుందా, లేకపోతే శ్రీనివాస్ చేసిన ఈ అపచారమైన పనిలో వర్షిణికి కూడా భాగం ఉంది కాబట్టి మరి పోలీసులు, కోర్టు, న్యాయం, చట్టం అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు వర్షిణిని కూడా శిక్ష వేసే అవకాశం ఉందా, ఎదురు చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.